వస్తువులు కార్యాలయంలోకి ముందే తీసుకెళ్లారట. అదంతా కూడా అక్కడ దొరికిందని సాక్ష్యాలు సృష్టించడానికి ప్రయత్నం అట. ప్రభుత్వ వ్యతిరేకతను కప్పిపుచ్చుకేందుకు ప్రయత్నాలు. కూటమి నాయకులు చేయకూడని తప్పులు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తగిన గుణపాఠం చెబుతాం. జనసేన మూకల దాడికి గురైన కార్యకర్తలు గిరిధర్ సతీష్కు వైఎస్ జగన్ పరామర్శ. బాబు కట్టుకథకు పిట్ట కథలు జోడింపు అంటూ అంబటి రాంబాబు గారి విమర్శ. చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తానన్న చెవిరెడ్డి. నారాసురాపానంపై మహిళల కన్నెర్ర. ప్రకాశం జిల్లా మంచికలపాడులో బెల్ట్ షాపులపై మహిళల దాడి. ఈ చైతన్యం రాష్ట్రం అంతా వస్తే మంచిది, లేకపోతే ఎక్కడ చూస్తే అక్కడ 42,000, ఇప్పుడు 45,000 దాటిపోయినాయండి బెల్ట్ షాపులు. అది పరిమితమేం లేదండి. ఎవరు వాళ్ళు వెళ్ళి 10 మంది అడిగితే 10 మందికి ఇచ్చేసే పరిస్థితి. వైన్ షాప్ అని ఇచ్చేస్తాడు, వాళ్ళకి డబ్బులు కడితే సరిపోతుంది. వాళ్ళకి ఊళ్ళో పెద్దలకు కూడా కట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మంచికలపాడైన చోట మహిళలు దాడి చేశారంట. సో ఇది మంచి పరిణామమేనా? విజయబాబు గారు మీరేమంటారు? దీన్ని ఎంకరేజ్ చేస్తారా? మహిళలు దాడులు చేయటం, వీటన్నిటి మీద బెల్ట్ షాపులు లేకుండా చేయాలన్న వాళ్ళ కృతనిశ్చయాన్ని మీరు కూడా అభినందిస్తారా? డెఫినెట్గా రాబోయే కాలంలో మహిళల నుంచి మహిళా ఉద్యమం మరొకటి. ఆ రోజున రోషమ్మ కోసం అని అంటే ఈనాడు పనిగట్టుకొని ప్రేరేపించింది. సరే, ఏదైనా మంచి పని ఆ రోజున చేసింది. తిరిగి మళ్ళీ అలాంటి ఒక మహోద్యమం అనేది అయితే మహిళల నుంచి వస్తుందండి. దాడులు ఖచ్చితంగా జరుగుతాయి. జనం తిరగబడే రోజు వస్తుంది. వీళ్ళని తరిమి కొట్టే పరిస్థితి కూడా వస్తుంది. మరి దాంట్లో పాపం న్యాయం కోసం పోరాడే, సమాజంలో శాంతి కోసం పోరాడే మహిళలు ఎంతమంది మరి అనవసరంగా ఇబ్బందులు పాలవుతారో తెలియదు, కానీ బట్ ఉద్యమం అయితే అనివార్యం. రైట్. ఉక్కు సంకల్పంతో ప్రజా ఉద్యమం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వద్దని పార్లమెంట్లో ప్రస్తావిస్తాం. శాసనమండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత, విపక్ష నేత బొత్స సత్యనారాయణ. నువ్వు రైతువేనా, ఎలా నమ్మాలి? ఎరువులను అడిగిన రైతులను ప్రశ్నించిన ఆర్డీఓ. 6 కిలోమీటర్లు తీసుకెళ్లి తాను సాగు చేస్తున్న పొలం చూపించిన రైతు. సో రైతుల పరిస్థితి ఆ రకంగా. ఒడిశాలో తెలిసిన వారి దగ్గర నుంచి యూరియా తెచ్చుకుంటున్నాం. డ్రైవర్లే డైరెక్టర్లు, బంధువులే బినామీలు అంటూ చెవిరెడ్డి మీద ఆయన బెయిల్ పిటిషన్ ఏదో ఉన్నట్టుంది కదా, దానికి వ్యతిరేకంగా ఈనాడు వాళ్ళు రాశారు. ఇది అయితే నాకు ఒకటి గుర్తుకొచ్చింది విజయబాబు గారు, మీకు కూడా గుర్తుండే ఉంటుంది. గతంలో జేసీ దివాకర్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉండేవారు కదా, అప్పట్లో ఆయన మీద ఏదో త్రిశూల్ సిమెంట్ కంపెనీ ఏదో ఉంది, డైరెక్టర్గా పెట్టారు, అది పెట్టారని పెద్ద వార్త వేశారు. ఆ తర్వాత సీన్ కట్ చేసి తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత వాళ్ళంతా గొప్ప నాయకులు అయిపోయారు. ఆయన కానీ, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కానీ, అక్కడ పెద్దారెడ్డి గారి మీద నిత్యం ఒక రకమైన దాడి చేస్తున్నా అన్నిటినీ సమర్థించే దుస్థితికి ఈనాడు పత్రిక వెళ్ళింది. ఇక మనం ప్రధాన వార్తల్లోకి వెళదాం. ఏపీలో కూటమి సర్కార్ భూదాహం తీరేలా లేదా? అమరావతిలో ఇంకా భూమి కావాల్సిందేనట. కర్నూలులో భూదందా, నిన్న దేవాలయ గుడి ఆలయ భూముల భూదందా అని రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. మరోవైపు చంద్రబాబు గారేమో చాలదు, ఈ భూమి చాలదు అంటున్నారు.